అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మనస్సుకి చికిత్స. రచయిత నండూరి రామచంద్రరావు గారు. ఇక కథలోకి వెళితే, ఏంట్రా రాము, ప్రొద్దున్నే అలా దిగులుపడి కూర్చున్నావు? చిరునవ్వుతోని అడిగాడు శివ. ఇద్దరు కాలేజీలో అధ్యాపకులు. ఒకరు ఆంగ్లంలో, ఒకరు తెలుగులో. చిన్నప్పటి పరిచయం ఉంది, కానీ ఒకే చోట ఉద్యోగం కావడం సాన్నిహిత్యాన్ని పెంచింది. అదీ కాక సాహిత్య చర్చలు వారిని ఇంకా దగ్గర చేసినాయి. 3 రోజుల తర్వాత పండగ సెలవులు ముగిసి కళాశాల ఆనాడే మళ్ళీ మొదలయ్యింది. మొదటి పీరియడ్ ఇద్దరికీ లేకపోవటంతో అధ్యాపకుల గదిలో కలిశారు. అప్పుడే లోపలికి వచ్చిన శివ ప్రశ్న రాముని ఇంకొంచెం ఇరకాటంలో పెట్టింది. ఇంటి విషయాలు ఎలా బయట పెట్టటమా అని. అలా అని ఏమీ లేదు అంటే ఊరుకునే తత్వం కాదు శివది. చాలా ఇంక్విజిటివ్ లక్షణం అతనిది. పిహెచ్డి చేసినప్పుడు ఇంకా ఎక్కువై ఉంటుంది. కానీ మనిషి చాలా మంచివాడు, మనస్సులో కల్మషం లేనివాడు. జవాబుగా అబద్ధం చెప్పడం ఇష్టం లేదు రాముకి. ఎట్లా మొదలు పెట్టాలా అని ఆలోచనలు ముగియక ముందే శివ మళ్ళా అడిగాడు. ఇంటి పైకప్పు ఎలా వేయాలా అని ఆలోచిస్తున్నావా రామయ్య అని ఓ టీవీ ప్రకటనను అనుకరిస్తూ కొంచెం నవ్వు వచ్చి మనసు తేలికపడింది రాముకి. ఏం లేదు, పైకప్పు గురించి కాదు, కానీ ఇంటికి పైకప్పులాగా ఉండవలసిన మా బావగారి గురించి ఆలోచిస్తున్నాను. ఏమయ్యింది మీ బావగారికి? ఏదన్నా ఆర్థిక బాధ లేక ఆరోగ్య బాధ? రెండూ కాదు, ప్రవర్తన బాధ. అంటే ఇంటిని పట్టించుకోడు, ఇంట్లో భార్యను పిల్లల్ని పట్టించుకోడు. నేను నెల నెల ఇంతే ఇస్తాను, తక్కువైతే నేనేమీ చేయలేను, మీ తిప్పలు మీరు పడండి అంటాడు. ఇంట్లో ఓ చిన్న గిన్నె ఇక్కడిది అక్కడ పెట్టడు, తను తాగిన కాఫీ కప్పుతో సహా. ఇష్టమైతే ఇంట్లో తింటాడు, లేకపోతే ఒక్కడు బయటకు వెళ్ళి తిని వస్తాడు. మొదలు ఎలా అన్నా సందిగ్ధమే, కానీ మొదలెట్టాక ఓ వాక్ ప్రవాహమే. భావాల బాధల వరద గట్టు దాటి భార్యే కాదు, పిల్లల్ని పట్టించుకోడు. ఏమి చదువుతున్నారు, ఎట్లా చదువుతున్నారు, ఏం ఆడుతున్నారు, వారు ఎట్లా వృద్ధిలోకి వస్తారు, ఏ విషయమూ పట్టదు. ఆఖరికి వారి పుట్టినరోజున కూడా ఆ పిల్లల్ని సంతోషపెట్టే ప్రయత్నం చేయడు. అతను ఎంత సంపాదిస్తున్నాడు అన్నది అతనికే తెలుసు. వెనుక కొంచెం ఆస్తి కూడా ఉంది. అయినా డబ్బు ఆదా చేయాలి, దాచుకోవాలి అన్న అలవాటు. ఆఖరికి తన బట్టలు కూడా సరిగ్గా ఉన్నాయా లేవా అన్నది కూడా అనవసరం. ఇది ఏమిటి అని భార్య అడగకూడదు. అడిగితే ఇంట్లో రభస రచ్చ. అతనికి నచ్చినట్లు అతను చేస్తాడు, అంతే. ఇల్లు ఎట్లా గడుస్తోంది, ఎంత ఖర్చు అవుతోంది, భార్య ఆ లోటు ఎట్లా పూడుస్తోంది అన్నది అతనికి అవసరం లేదు. తక్కువ పడితే నేను పూడుస్తున్నానా లేక మా అమ్మ తీరుస్తోందా అని కూడా ఆలోచించడు. అంతేకాదు, బయట ఉద్యోగం చేసే చోట సహోద్యోగులతో ఎలా ఉంటాడో కానీ ఇంటి దగ్గర ఏ చుట్టుపక్కల వారితో కూడా మాట్లాడడు. ఎన్ని రోజులు ఇట్లా వేరే వారి మీద ఆధారపడటం? నేను చేసే చిన్న ఉద్యోగంతో ఎలా అని మా చెల్లెలి వ్యధ. అదే కాదు, పిల్లలు పెద్దవారవుతున్నారు, తండ్రి పాలన అవసరం ఉంటుంది. వారికి తెలిసిన మిగతా పిల్లలు వారితో వారి తండ్రులు ఎలా ఉంటున్నారో చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వారు మానసిక ఆందోళనకు గురి అయి సమతుల్యం కోల్పోయే అవకాశం కూడా ఉంది కదా. అలా కాకపోయినా ఆ పిల్లల ముందు అతను తన గౌరవం పోగొట్టుకుంటున్నాడు కదా. రేపు వార్ధక్యం వచ్చిన నాడు ఆ పిల్లలు అతనిని ఆదరించకపోతే, లేక తండ్రి అడుగుజాడల్లో నడిచి తల్లిని ఆదరించకపోతే, ఇన్ని ఆలోచనలు మా చెల్లెల్ని ప్రశాంతతతో ఉండనీయటం లేదు. ధైర్యం కోల్పోక బ్రతుకు సమరంలో పోరాడుతున్నా ఏదో ఒకసారి ఏదో మాటల్లో దైన్యం. చూడు రాము, మనం చదువుకున్నాం కదూ చిన్నప్పుడు, సామదాన భేద దండోపాయాలు అని. ఆ వాక్యంలోనే ఆ ఉపాయాలని వాడవలసిన వరుస క్రమం కూడా చెప్పబడింది కదా. నాకు అర్థం కాలేదు, నీవు ఏమి చెప్పదలుచుకున్నావో. సామమైపోయింది మీ అందరి ద్వారా ఇన్ని సంవత్సరాల ప్రయత్నాలలో ప్రయాసలో. దానం చేస్తూనే ఉన్నారు, అతనికి తలవంపులుగా లేదు. ఒకరు చెప్పిన మాట వినడు కాబట్టి మొదటి రెండూ లేవు. తన ధోరణిలో తను చెప్పుకుపోతున్నాడు శివ. వేదం దండన, ఇహ ఈ రెండూ మిగిలి ఉన్నాయి. ఇంతకీ మీ బావగారు ఏమి చేస్తూ ఉంటారు? పేరేమిటి? వివరాలు కొంచెం చెప్పు. దాన్ని బట్టి కూడా ఏదన్నా ఉపాయం తడుతుందేమో చూద్దాం అన్నాడు శివ. రామం చెప్పాడు. ఇంతలో గంట మ్రోగింది. తరగతులకు వెళ్ళారిద్దరు. ఆ తర్వాత ఒక 4 రోజులు సమయం దొరకలేదు ఈ విషయంలో సంభాషణ కొనసాగించటానికి.
రామం కూడా ఆ రోజు ఏదో బలవంతం చేస్తే చెప్పాను, కానీ అనవసరంగా శివ మనస్సు కూడా ఎందుకు నేను బాధ పెట్టాలి అని ఊరుకున్నాడు. శనివారం మధ్యాహ్నం ఫోన్ వచ్చింది రామానికి చెల్లెల దగ్గర నుంచి. వాళ్ళ బావగారికి ఓ ప్రమాదంలో దెబ్బలు తగిలినాయని, కాలు ఒకటి ఫ్రాక్చర్ అయ్యిందట, చేయి ఒకటి బాగా గాయపడిందట, ఆసుపత్రిలో ఉన్నాడు అని. వెంటనే బయలుదేరి వరంగల్ వెళ్ళాడు రామం. శస్త్రచికిత్స చేసి కాలులో రాడ్ వేసి ప్లాస్టర్ వేశారు, చేతికి బ్యాండేజీలు. కనీసం 6 వారాలు కదలకుండా మంచం మీద ఉండాలి. దానిలో మొదటి 3 వారాలు అస్సలు కదలటానికి లేదు, మంచం మీద కూడా. అన్నీ మంచంలోనే. 3వ రోజు ఆసుపత్రి నుంచి ఇంటికి పంపిస్తాము అని చెప్పారట. చెల్లెల్ని ఓదార్చి మేనల్లుళ్లకు ధైర్యం చెప్పి తల్లిని 1 వారం రోజులు వారికి ఆసరాగా ఉండమన్నాడు రామం. కావలసిన డబ్బు సర్ది ఏ చిన్న అవసరమైనా తనకు ఫోన్ చేయమని చెప్పాడు. తిరిగి వెళ్ళక తప్పదు కదా, తన సంసారం, దాని ఈతి బాధలు కూడా చూడాలిగా. పైగా సోమవారం నుంచి మళ్ళా కళాశాలకు వెళ్ళాలిగా. ఇంత జరిగినా ఏదో ముక్తసరిగా 2 పొడి మాటలు మాట్లాడాడు వాళ్ళ బావగారు. నా కోసం వీళ్ళు శ్రమ పడుతున్నారు అన్న కనీస కృతజ్ఞత కూడా కనిపించటం లేదు. ఆ కదలటానికి లేదు, మెదలటానికి లేదు. ప్రతి అవసరానికి భార్య మీద ఆధారపడాల్సిందే. పైగా నొప్పులు ఒకటే సతాయింపు. మొదటి 2 రోజులు విపరీతమైన చిరాకు పడ్డాడు. భార్య మీద, పిల్లల మీద అరుపులు, కసురుకోవటాలు, విసుక్కోవటాలు. ఆ 2వ రోజు ఇంకా పూర్తిగా కూడా గడవలేదు. పిల్లలు అతనున్న గదిలోకి రావటం కూడా మానేశారు. కనీసం మంచినీళ్ళ గ్లాసు అందించటానికి 10 సార్లు పిలిస్తే కానీ రావట్లేదు. ఎందుకు ఆలస్యం అని అడిగితే వినిపించలేదు, బయటకు వెళ్ళాము అని సమాధానం. అది అబద్ధమని తెలిసినా తను ఏమీ చేయలేడు. చూసి చూసి భార్యను అడగక తప్పలేదు. ఏమిటి, ఎందుకు వాళ్ళకి నిర్లక్ష్యం అని. ఏమే, వారు నా దగ్గరకే కాదు ఈ గదిలోకే రావటం మానేశారు, పిలిచినా పట్టించుకోవట్లేదు అని. వాళ్ళు చిన్నపిల్లలు, మీరు బాధలో ఉన్నారని చూస్తున్నా మీ కోపం, మీ కసురుకోవటాలు, మాటి మాటికి విసుక్కోవడం చూసి వాళ్ళు మీకు దూరం జరుగుతున్నారు. అదీగాక మీరిప్పటి వరకు వారిని ఏనాడు దగ్గరకు తీసుకోలేదు, ఆప్యాయంగా మాట్లాడలేదు. దానితో మీ మీద వారికి ఉంటే గింటే భయం ఉంది, కానీ ప్రేమ లేదు. వాళ్ళవి లేత మనసులు. ఇట్టే ఓ అభిప్రాయానికి వచ్చేస్తాయి. ఏదో తండ్రి కదా, తమకి వీలైన సేవ చేద్దామనుకున్నారు. మీ ప్రవర్తనతో వారు అది కూడా మానుకున్నారు. మీరే దూరం చేసుకున్నారు. మెడలో తాలిబొట్టు ఉన్నన్ని నాళ్ళు మీరు ఎలా ప్రవర్తించినా నాకు తప్పదు కదా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ ఇల్లాలు. మొదటిసారి మనస్సు కలుక్కుమంది, బాధ కలిగింది, భయమూ వేసింది. ఆ తండ్రికి, ఆ మగాడికి. చిన్నపిల్లలు, 10 ఏళ్ల వయసు కూడా లేనివారు తనకు ఈనాడే దూరంగా జరుగుతున్నారు, వెలివేస్తున్నారు. అంటే రేపు పెరుగుతున్న కొద్దీ దూరాలు పెరిగేవే కదా. అవును, తన భార్య ఏమంది? ఆలోచించి అన్నదో, అనాలోచితంగా అన్నదో, కానీ మెడలో మంగళసూత్రం ఉన్నంత వరకు అంది. అంటే అది లేకపోతే ఆమెకి తనని పట్టించుకోవాల్సిన అవసరం లేదనేగా. ఆ తాలిబొట్టు తీసి అవతల పారేయటానికి 3 నిమిషాల 3 వస్తే చాలు. అది ఈ రోజుల్లో ఆ పరిస్థితే వస్తే, ఆ పరిస్థితి రావటానికి తనే కారణాలు కల్పిస్తుంటే, అమ్మో తన గతి. అందులోనూ ఇదంతా ఏదో మొక్కుబడిగా పట్టించుకోవడమే కానీ తన మీద ప్రేమతో కాదని స్పష్టంగా తెలుస్తోంది. వీటన్నిటికన్నా ఒక్క మాట బాగా అర్థమైంది తనకి. తనంటే ప్రేమ, అభిమానము ఉన్న వ్యక్తి ఈ ప్రపంచంలో ఒక్కరు లేరు. బయట స్నేహితులు ఆడా కానీ మగా కానీ పైపైన వరకే. ముఖం ముందు కబుర్లు చెప్పేవారు మాత్రమే. దానికి తానే కారణమై ఉండవచ్చు. ప్రమాదం జరిగినాక ఒకసారి మాత్రం వచ్చి పాపం అన్నవారే కానీ రెండోసారి రాలేదు. కనీసం ఫోన్ చెయ్యలేదు. ఎట్లా ఉన్నావు అని అడగలేదు. చేస్తే ఏదన్నా భారం మొయ్యవలసి వస్తుందేమోనని అర్థమయ్యింది అతనికి. వెరసి ఈ ప్రపంచంలో తాను ఎంతటి ఒంటరివాడో అప్పుడు ఆలోచించాడు. బేరీజు వేసుకున్నాడు. తాను గతంలో ఏమి చేశాడో, ఎలా ప్రవర్తించాడో. రేపటి కోసమని డబ్బు దాచుకున్నాడు, కానీ ఆ రేపే రాకపోతే, లేకపోతే అప్పుడు ఆ డబ్బు తనకు ఏమి ఉపయోగం, ఏమి సుఖమిస్తుంది? వీటన్నిటికన్నా తన దురుసుతనం, తన పెడసరి మాటలు, ప్రవర్తన, ఇష్టం వచ్చినట్లు నడుచుకోవడం తనకు మనుషులను, తన వారిని కూడా దూరం చేసింది. నేడు తాను సరిగ్గా లేడు కాబట్టి రేపటి తన పరిస్థితి తెలిసింది. అదే ఈ ప్రమాదం జరగకుండా ఉంటే ఎంత చీకటిలో తను బతుకుతున్నాడు అన్నది తెలిసేది కాదు.
అతనికి ఆ క్షణం గుర్తుకు వచ్చింది. అప్పటిదాకా భార్య తనకు చేసిన చాకిరీ, పిల్లలు దగ్గరగా వస్తే తాను కసురుకోవటం. అమ్మ బాబోయ్ అనుకున్నాడు. తప్పు తెలిసింది. క్రమక్రమంగా మాట ధోరణి మారింది. సౌమ్యత వచ్చి విసుగు తగ్గింది. ఒకనాడు పిల్లలు వారంతా వారు వచ్చి, నాన్న నొప్పి తగ్గిందా, ఏమన్నా కావాలా అని అడిగిన నాడు అప్రయత్నంగా కళ్ళల్లోంచి 2 కన్నీటి బొట్లు రాలినాయి. 2 నెలల తర్వాత అకస్మాత్తుగా శివ అడిగాడు రామాన్ని, ఏరా రామం, మీ బావగారు ఎలా ఉన్నారిప్పుడు? శస్త్రచికిత్స, అదే దేహానికి చిన్న ప్రమాద, మనసుకి పెద్ద ప్రమోద, శస్త్రచికిత్స ఫలితం ఎట్లా ఉంది అని. అంటే ఆ ప్రమాదం నోట మాట రాక ఆపుకోలేక 2 చేతులు ఎత్తి దండం పెట్టాడు రామం శివకు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.